ఆరని పిలవమన్నా, ఎందుకంటే చేదైన అనుభవాలు వెళ్ళిపోయాయి. నిజంగా దేవుడు మనం రక్షించుకున్నాడు. చేదైన అనుభవాలను తీసేశాడు, మధురంగా మార్చాడు, మనకు కుమారుని ఇచ్చేసాడు. ఇంకెందుకు చేదు? కుమారుడు ఉన్నప్పుడు అక్కడ చేదు లేదు, అంతా సంతోషం. యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు. ఇప్పుడు నయోమి కొరకే కాదు, మనందరికీ కుమారుడు పుట్టేశాడు. ఇక మన దగ్గర చేదు. ఇప్పుడు అలాంటి కుమారుని యొక్క ఇంటిలోనికి మనం ప్రవేశించాలి. ఈ తూర్పు దేశపు జ్ఞానులు అదే చేశారు. ఈ తూర్పు దేశపు జ్ఞానులు మొట్టమొదటిగా వారు చేసిన పని నుంచి, వారు నక్షత్రాన్ని చూచి వారికి ఏమొచ్చింది? అత్యానందం. ఆనందములో మనము కూడా ఎప్పుడైతే కుమారుడు మన కోసం పుట్టాడో మనం ఎప్పుడు ఆనందించే వారం ఉండాలంట. చదవండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎవరైనా మొట్టమొదటిగా తీసిన వాళ్ళు చదవండి. ఫిలిప్పీ చాప్టర్ 4:4. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, దేవునిలో ఏముందంట? ఎప్పుడుంది? లైఫ్ టైం, అంటే శాశ్వతమైన ఆనందం. అది దానికి ఇక ఫుల్ స్టాప్ లేదు. పౌలు గారు అంటాడు ఫిలిప్పీయులకు రాస్తూ, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఒకవేళ మర్చిపోతారేమో. చెప్పాడా? ఏమన్నాడు? మరలా చెప్పుదును ఆనందించండి. సాధు జ్ఞాపకం చేశాడమ్మా. కనుక ప్రభులో ఆనందించవలసిన మనము ఇప్పుడు ఏం చేయాలి? ఆనందముతో ఆయన ఇంటిలో ప్రవేశించాలి. ఈ యొక్క జ్ఞానులు, తూర్పు దేశంలో వచ్చిన జ్ఞానులు ఏం చేశారు? ఆనందముతో ఇంటిలోనికి ప్రవేశించారు. ఎవరుండే ఇంటిలో? ఇల్లు. అది ప్రభు ఉండే ఇల్లు. అంటే ఇంతకు ముందే ఆయన పుట్టినప్పుడు సత్రా వారు ఖాళీ అవ్వలే. అయితే ఆమె నెలలు నిండిపోయాయి, కన్న తర్వాత ఏమి ఖాళీ లేక అక్కడ పశువుల తొట్టుంటే ఆ షాల్లో, పశువుల పాకలో, ఆ తొట్టిలో పొరను పెట్టింది. తర్వాత ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసినారు. ఒక ఇల్లు, అక్కడ ఒక ఇల్లు ఏర్పడుతూ వచ్చింది. వాళ్ళు అంటే తీసుకున్నారు, అంటే తీసుకున్నారో దేనికో తెలియదు, కానీ మొత్తానికి ఒక ఇంటిలో వారు ఉంటూ వచ్చారు. అయితే ఆ ఇంటిలో ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ప్రభు ఉండే ఇల్లు ఎలా ఉంటుందంటే చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం, జాన్ గాస్పెల్ చాప్టర్ 12. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ప్రభు ఉండే ఇల్లు ఎలా ఉందో అక్కడ మనం చూస్తాం. చూద్దామా? చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 8వ వచనం. అంటే వచనం చెప్పలేదు కదా మీకు. 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల జటామాంసి అత్తరు ఒక శరీరన్నర ఎత్తి తీసుకుని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచి, ఇల్లు ఆ అత్తరు వాసనతో, దేవుడున్న ఇల్లు ఏమైపోతుందంట? అత్తరు వాసనతో నిండిపోతుంది. సువాసన. అక్కడ బ్యాడ్ స్మెల్ లేదు, ఇక చెడు వాసన లేదు. దేవుడున్న ఇంటిలో సువాసన ఉంటుంది. మీకు అర్థమైందండి? దేవుడు లేని ఇంటిలో ఏముంటుంది? దుర్వాసన, అంతే అర్థము. దేవుడు లేకపోతే దుర్వాసన, దేవుడు ఉంటే సువాసన. అయితే మరి నీవు ఏ ఇంటిలో ప్రవేశిస్తున్నావు? నిజంగా మనం బైబిల్లో చూస్తే దేవుడు ఈ తండ్రి ఇంటిలో నుంచి పిలిచాడు ఒక వ్యక్తిని. చూడండి, వచ్చేసేయ్. ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూస్తాం. రండి. ప్రభు యొక్క బలలో చేవేసే ముందు ఏ ఇంటిలో నువ్వు ప్రవేశిస్తున్నావు? రండి. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశం వెళ్ళు. ఇదేమిరా? ఇప్పుడు దేవుని ఇంటిలో ప్రవేశించాలంటే మన తండ్రి ఇల్లు విడిచిపెట్టాలంట. సువార్తలో రాశాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఇవన్నీ ఇప్పుడు నేను రిఫరెన్స్ చేయించలేను, కానీ మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అయిపోయారు. మీరు అపవాదిని తండ్రిగా పెట్టుకున్నారు మీరు. అందుకే దేవుడు ఇక్కడ అబ్రహాము అనే వ్యక్తిని ఏం చేశాడంటే, నీవు నీ తండ్రి ఇంట్లోంచి బయటకు వచ్చేసేయ్. ఏ తండ్రి ఇంట్లో ఏం కొరవ ఉంటుందండి? తండ్రి ఇల్లు ఇస్తాడో, తండ్రి ఆస్తి సమకూర్చాడు, అంతే కదా. సమకూర్చాడా తండ్రి? ఇల్లు ఇస్తాడో, సకల సౌకర్యాలు ఇస్తాడో,
ఎన్నో మరి బిడ్డల కోసము ఎన్నో త్యాగాలు చేస్తాడు తండ్రి. అలాంటి సదుపాయాలు గల ఉండే తండ్రి ఇంటిలో నుంచి అబ్రహామును దేవుడు వచ్చేమంచి బయటకు వచ్చేమని ఎందుకు రమ్మన్నాడు తండ్రి ఇంటి నుంచి? చూడండి యెహోషువ గ్రంథం 24:1-2 త్వరగా చదవండి. యెహోషువ జాషువా చాప్టర్ 24:1-2 వెర్సెస్. యెహోషువ గ్రంథం 24 అధ్యాయం 1-2 వచనాలు. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారినందరినీ ఏం చదువుతున్నారక్క? యెహోషువ 24:1-2 చదవండి. మొత్తం ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న న్యాయాధిపతులు, పెద్దలు, ప్రధానులు అందరినీ పిలిచాడు యెహోషువ. వారందరినీ దేవుని సన్నిధికి రమ్మన్నాడు. జనులందరితో ఇలా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడిని యెహోవా చెప్పుతూ ఉన్నాడు, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరునకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది యూఫ్రటీస్ అనే అద్దరిని ఆ నది అవతల ఉండి ఇతర దేవతలను వాళ్ళు ఏం చేశారు? పూజించుకుంటూ వచ్చారు. ఇప్పుడు అబ్రహాము యొక్క తాతలు, తండ్రులు, వారి యొక్క పరిస్థితి ఏంటంటే విగ్రహారాధన గల జీవితం వారు కలిగి ఉంటూ వచ్చారు. వారి తండ్రి ఇంట్లో వాస్తవానికి మనం చూస్తే ఏం కనబడుతుంది? అక్కడ విగ్రహారాధన కనబడుతుంది. అందుకే దేవుడు అన్నాడు, నీవు నీ తండ్రి ఇల్లు విడిచిపెట్టేసాయి, నీవు నీ తండ్రి ఇల్లు వదిలేసి నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను చూపించే చోటకు నువ్వు వెళ్ళాలి. ఎవరు వదులుకుంటారండి? ఈనాడు ఎవరైనా వదులుకుంటారా? వదులుకుంటారండి? ఎవరు వదులుకోరు. కానీ నిజముగా దేవుని ఇంటిలో హౌస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని ఇంటిలో మనం ప్రవేశించాలంటే తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి. తండ్రి ఇంట్లో ఏముంది? విగ్రహారాధన. విగ్రహం అంటే ఎలా ఉంటుందండి? నీ ఇష్టమే నీ యొక్క విగ్రహం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టమే మన ఇష్టం, నా ఇష్టం అంటాం కదా, నీ ఇష్టమే నీ గర్వమే నీ యొక్క విగ్రహం. విగ్రహం అంటే ఏదో ఓ బొమ్మను చేసేసుకొని చేసేయడం కాదు. ఎందుకన్నాడంటే దాన్ని బొమ్మ విగ్రహాన్ని ఎందుకన్నాడంటే అది నోరుండి పలకదు, కనులుండి కనుక అది విగ్రహం. అందుకే ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు? 115వ కీర్తనలో వాటిని చేయవారును వాటిని నమ్మేవారు కూడా వాటి వారే ఉన్నారు. అంటే ఆ విగ్రహంలో ఏమీ లేదు, జీవము లేదు. నీ గర్వంలో జీవం లేదు. ఒకవేళ గర్వంలో జీవం ఉందనుకుంటావేమో, నాకేంటిలే, నాకు అన్నీ ఉన్నాయి కదా, అదే నీ విగ్రహం. నాకేంటిలే, నాకు ఉద్యోగం ఉంది కదా, అదే నీ విగ్రహం. నాకేంటి, ఇల్లు ఉంది కదా, నీ విగ్రహం. అర్థమైందా? విగ్రహాలు విడిచిపెట్టాలంట. విగ్రహాలు విడిచిపెట్టకపోతే నువ్వు తండ్రి ఇంటిలోనికి రాలేవు. నిజంగా మనం చూస్తే ఈ తూర్పు దేశపు జ్ఞానులు వారు బబులోని దేశాన్ని విడిచిపెట్టి 1650 కిలోమీటర్ల ప్రయాణం చేసి నక్షత్రమును వెంబడించారు. వాళ్ళ మళ్ళీ యోధా దేశంలో ఏ నక్షత్రం అయితే బబులోని దేశంలో లేక తూర్పు దేశంలో కనిపించిందో అదే నక్షత్రాన్ని వాళ్ళ మళ్ళా యోధా దేశంలో చూసి ఫాలో అవుతూ వచ్చారు. అందుకే వారి గమ్యాన్ని చేరగలుగుతూ వచ్చారు. ఇంటిలోనికి ప్రవేశించే అర్హత వారికి దొరుకుతూ వచ్చింది. దేవుని పరిశుద్ధమైన బలం మన మధ్య ఉంది. దేవుని ఇంట్లో మనం ప్రవేశించాలంటే మన విగ్రహాలు మనం ఏం చేయాలా? విడిచిపెట్టాలా, వదిలేసి రావాలా. నీ విగ్రహం నీ దగ్గర పెట్టుకుని బలలో ఏకీపిస్తే మనం రోగులం అయిపోతాం. అందుకన్నాడు, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను ఏం చేయాలా? పరీక్ష చేసుకోవాలి. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో అనేది త్రాగాలి. నీ విగ్రహం నీలో పెట్టుకుని బల్ల దగ్గరికి వస్తే గర్వము, అసూయ, ద్వేషము, మత్సరములు, దేవదోషణ, అహంకారము, అహంభావము, విగ్రహారాధన, అల్లరితో కూడిన ఆటపాటలో మొదలైనవి ఏవైనా నీలో ఉంటే అవన్నీ విగ్రహాలే. ఆ విగ్రహాలు వదిలిపెట్టి రావాలి.
విగ్రహాలతో దేవునిట్లో నువ్వు ప్రవేశించలేవు. అందుకే యాకోబు తన భార్యలతో చెప్తూ వచ్చాడు. మీకు చాలాసార్లు చెప్తూ వచ్చాను. వారు బేతేలుకి వెళ్ళే ముందు, బేతేలు అనగా హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. వెళ్ళే ముందు ఏమన్నాడు చూడండి, 28వ అధ్యాయం, 28 ఆది కాండము 1 నిమిషం వెయిట్ చేయండి 35 అధ్యాయం, ఆది కాండము 35 అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 35 4వ వచనం లేక 2-3 వచనాలు చదువుదాం. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితో, మీ యొద్దనున్న అన్యదేవతలను పారేసివేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకుని మీ వస్త్రములు మార్చుకోండి, మనం లేచి బేతేలునకు వెళదాం. నా శ్రమను నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైన దేవునికి బలిపీఠం అక్కడ కట్టేదని చెప్పాను. మనం లేచి బేతేలు పోదాం. తన భార్యలతో చెప్తాడు, తనతో ఇంటిలో ఉన్న పని వారందరితో చెప్తాడు, బిడ్డలతో చెప్తాడు. మనం లేచి ఎక్కడ పోవాలా? మీ దగ్గర ఉన్న అన్యదేవతలను ఏం చేయాలా? ఏం చేయమన్నాడు? పారేసేయండి. విగ్రహాలతో రావద్దు. ఒకవేళ కోపం ఉందా రావద్దు, కోపాన్ని తీసేసుకో. ఒకవేళ కలహం ఉందా రావద్దు, కలహాన్ని తీసేసుకో. స్వార్థం ఉందా తీసేసుకో. అసూయ ఉందా తీసేసుకో. గర్వం, అర్థమైందండి? నాశనమునకు ముందు ఏం పోతుందంట? నాకేంటి అసలే. నెబుకద్నెజరు అనుకున్నాడు, బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న ఒక రాజు. నెబుకద్నెజరు అనుకున్నాడు, ఈ బబులోను నగరం నేను కట్టించినది కాదా? ఏమైంది? ఒక స్వరం వినిపించింది. ఏమన్నాడు? అయిపోయింది నెబుకద్నెజరు, నీ పని అయిపోయింది. నువ్వు కట్టించింది కాదు ఇది. ఏదైతే ఈ నగరం నాదనుకున్నావో వాళ్ళే నిన్ను తోలేశారు. ఆయన తోలేశారంటే ఎక్కడికి? ఎప్పుడైతే ఆ మాట తన గర్వం తనలోకి వచ్చిందో అరణ్యంలోని తోలిపోయినారు వాళ్ళు. పశువు వల్లే 7 కాలాలు గడ్డి తిన్నాడు, గడ్డి మేసాడు. పశువు తిన్నాడంట. తల వెంట్రుకల పక్షుల ఏకులు, పక్షులు గోళ్ళంట. ఎంత భయంకరమైన నిస్సహాయమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. పశువు వల్లేలాగా తిన్నాడు. మనం చేతి అందించింది తింటాం, తన నోడుతోనే డైరెక్ట్గా గడ్డి తిన్నాడు. గడ్డి తిన్న తర్వాత ఎన్ని కాలాల్లో ఎప్పుడు వచ్చింది బుద్ధి? గడ్డి తిన్న తర్వాత అంటాడు, ఇది నాది కాదు, ఈ రాజ్యం అంతా ప్రభుదే, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం అంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడు. ఒకవేళ నీలో గర్వం ఉందా? దేన్ని బట్టి గర్విస్తూ ఉన్నా? నీ గర్వం పనిచేయదు. నువ్వు నటించావా? నెబుకద్నెజరు వల్లే గడ్డి తినే రోజు వస్తుంది, జాగ్రత్త. అర్థమైందా? ఎంత ఉన్నత అధికారైనా, ఎంత హై పొజిషన్లో ఉన్నవాడైనా గర్వించాడా ఎక్కడ పోతాడు? మానవ మనసు దేవుడు తీసేస్తాడు. గర్వించేవాడికి ఒకటే మనసు ఉంటుంది. ఏంటది? పశువాడు అంటాం కదా. రే నువ్వు మనిషివా? మనకు అయ్యే కదా వచ్చు, బూతులు తిట్టం కదా, తిట్టకూడదు. మనిషివా పశువా అంటాం. మనిషి అయితే అలా ప్రవర్తించాడు, పశువు అయితే అలా ప్రవర్తిస్తాడు. కనుక ఏది నీలో ఉంది? ఒక వ్యక్తి అలాగే అనుకున్నాడు, ధనవంతుడు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి, ఓ నా ప్రాణమా తినుము త్రాగు సుఖించన్నాడు. అయితే దేవుడు వచ్చి ఏమన్నాడు? ఒక్క మాటలో తీసేశాడంట. ఏమన్నాడు దేవుడు వచ్చి? వెర్రోడా, రిచ్ ఫుల్, అన్నీ నా అనుకుంటున్నావు, ఎందుకురా చేసుకుంటున్నా. మళ్ళీ చేసుకున్నాడు. ఎంత చేసుకున్నాడంట? ఎంతవరకు చేసుకున్నాడా? లైఫ్ టైం ఆస్తి ఉంది అతనికి. అంటే లైఫ్ టైం అంటే వాడు చచ్చే వరకు కూడా తిన్నా తరగదు, అంత ఆస్తి ఉంది. అయితే దేవుడు వచ్చి ఒక మాటలో తీసేసాడు. ఏమన్నాడు? వెర్రోడారా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఏమైపోతుంది, జాగ్రత్త. ఇలాంటి దేవుని కొరకు ఆస్తి సమకూర్చుకుంటున్నావా? నీ కొరకు సమకూర్చుకుంటున్నావా? తూర్పు దేశ జ్ఞానులు ఎవరి కోసం సమకూర్చారు? వాళ్ళు దేవుని కొరకు తెచ్చారు. వాళ్ళు దేవుడు వాళ్ళని అడిగాడా? అడగకుండానే తెచ్చారు. వాళ్ళు బంగారం తెచ్చారు, సాంబ్రాణి తెచ్చారు, బోళం తెచ్చారు, కానుకలు సమర్పించారు వాళ్ళు. అందుకే వారి జీవితంలో అత్యానందం ఉంది. ఈనాడు మన జీవితంలో ఎందుకు ఆనందం లేదు? ఎందుకు లేదండి? ఏదో భారము, ఏదో ఇబ్బంది. దేవునికి ఇంకా విగ్రహము నీలోనే పెట్టుకొని నీ కొరకు ఆస్తిని సమకూర్చుకుంటావు, కానీ దేవుని కొరకు సమకూర్చలే. అబ్రాహాము గొప్ప ధనవంతుడండి. తండ్రి ఉన్నాడు, అయ్యో ఆస్తులు ఉన్నాయి, మరి అక్కడ ఇల్లు ఉంది, వాకులు ఉంది, అన్నీ విడిచిపెట్టి వచ్చేవాడు దేవుడు. రాలేదండి అబ్రహాము.
ఇదేంటయ్యా, నా ఇల్లు ఎలా వదిలి పెడతాను, ఆస్తి ఎలా వదిలి పెడతాను, ఎలా వదిలి పెడతాను, కట్టు వస్త్రాలతో బయటకు వచ్చాడు. దేవునికి లోబడ్డాడో, దేవుని మాట విన్నాడో. అందుకే అబ్రహామును గొప్ప ధనవంతునిగా దేవుడు చేసేసాడు. అబ్రహాం ఏమైపోయాడు చెప్పండి? గొప్ప ధనవంతుడైపోయాడంట. గొప్ప ధనవంతుడు, మామూలు ధనవంతుడు కాదు. కారణం ఏంటి? తండ్రి ఇల్లు విడిచిపెడితేనే దేవుని ఇల్లు దొరుకుతుంది. అర్థమైందా? దేవుని ఇంటిలో క్షేమాన్ని పొందుకుంటాం. తండ్రి ఇల్లు విడిచిపెట్టకుండా దేవుని ఇంటిలో, ఒకవేళ దేవుని ఇంటికి మనం వచ్చినా కానీ క్షేమం ఉండదు. అర్థమైందా? మీ తండ్రి ఇల్లు ఏంటి చెప్పండి? దాచుకుంటే మేలు క్రైస్తవ, దోచుకొను నీ చోటులో, దశమ భాగార్పణములెల్లను దైవ నిధిలో దాచుకో. పావురేలాగా ఎప్పుడూ పాడుతూనే ఉంటాం ఈ పాట. నేను పాడుతూనే ఉంటాను. చివరికి ఏమైంది? పావురేలు వచ్చి బోయోడు వస్తాడు, వల వేస్తాడు, వాడి పైన నూకలు వేస్తాడని ఎంతో నేర్పించాడు. ఎక్కడన్నా వలలో చిక్కడిపోతాయేమో అని. కానీ ఏం చేశాయి? పాట పాడుకుంటూనే వెళ్ళి చిక్కడిపోయి అంట. ఎలాగా? ఆకలేసింది, ఆకాశంలో ఎగురుతున్నాయి, బోయోడు వస్తాడు, వల వేస్తాడు, వాడి పైన నూకలు వేస్తాడు. ఎంత అవివేకమైన జీవితం అది! ఎంతకాలం బట్టి వింటున్నావు? ఎందుకు హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావు, బండరాయి చేసుకుంటున్నావు? ఎవరికి నువ్వు ఇచ్చేది? ప్రభువు కాదా? హౌస్ ఆఫ్ గాడ్. తూర్పు దేశపు జ్ఞానులు ఎవరికి ఇచ్చారండి? వచ్చి మరియంకి ఇచ్చారా? యోసేపుకి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు అక్కడ? ప్రభు చిన్న బాలుడు ఎలా తీసుకుంటాడు? సమర్పించుకున్నారు వాళ్ళు. ఆయన చిన్నవాడిగా పుట్టినా కానీ సమస్తమో ఆయనదే. మీకు అర్థమైందా? ఈ చిన్న మందిరాన్ని నువ్వు ప్రేమిస్తే, నువ్వు నిజంగా దేవుని ఇంటిలో ఆయనను చూడగలవు. రెండవది ఏం రాశాడు అక్కడ? మొట్టమొదటిది అత్యానందం వారికి వచ్చింది, రెండవది ఇంటిలోకి వచ్చారు, తర్వాత ఏం చూశారు? ప్రభువును వాళ్ళు చూచారు. మరి దేవుని చూడాలని ఆశ మీకు లేదా? ఆశ లేదండి. ఏదైనా ప్రార్థన పెడుతున్నాడు, ఆదివారం ఎలా పోతే నా ముఖస్థుతి కోసం వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకంటే కౌంటర్లు పడిపోతాయి కదా. అర్థమైంది కదా? ఊరుకోం కదా మరి. ఎందుకంటే నా బాధ్యత అది. సేవకుడిగా నిన్ను అడగడము నా బాధ్యత. నన్ను అడుగుతాం ఏంటంటే నిన్ను అడుగుతామే మానేస్తాం. మీకు అర్థమైందా? సేవకుడిగా ప్రోత్సహించడము, నడిపించడము దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత. అది మీ విషయమై. లోబడితే శ్రేష్టము, లోబడకపోతే ఏమీ చేయలేం. దేవుని ఇంటిలోనికి మనము ప్రవేశించలేం. అర్థమైందా నేను చెప్పేది? అబ్రహామును దేవుడు తండ్రి ఇంట్లో నుంచి వచ్చేయమన్నాడు. నీ తండ్రి ఇంటిలో ఉన్నంతకాలమో ఆ బొమ్మలు బ్రతికే, ఆ బొమ్మలు అమ్ముకుని బ్రతకాల. వద్దు, ఇంకా వచ్చేసేయి. ఈయన ఎవరో తెలియదండి. ఈయన ఎవరో ఆయనకి. కానీ ఏమన్నాడు? ఆయన స్వరం విన్నాడు. నిజంగా దేవుడు ఎవరో మనకు తెలియదు, చూసామా? కానీ ఆయన స్వరము మనకేం చేస్తుంది? వినబడుతుంది. ఎక్కడ వినబడుతుంది? ఎక్కడ? మన దేశంలోనే, మన ఇంటిలోనే, మన మందిరములోనే, మన దగ్గరే వినబడుతుంది. ఇంకా చెవులు మూసుకుంటావా? అందుకే ప్రార్థన గ్రంథములు అన్నాడు, చెవులు గలవాడు వినుగాక. వినకపోతే నీకు చెవులు లేనట్టే. అర్థమైందా? వినకపోతే నీకు చెవులు లేనట్టే. నీ చెవులుండి కూడా వినని స్థితిలో ఉన్నావంటే ఇంకా నువ్వు దేవుని ఇంట్లో ఎలా ప్రవేశిస్తావు? చూడండి, ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చాయ్యా, నేను నీ ఇంట్లో ఉండాలి, నువ్వు ఎక్కడ పోతే అక్కడ నేను వస్తానని చెప్పాడు. రండి 9వ అధ్యాయం లూకా సువార్త, లూక్ గాస్పెల్ చాప్టర్ 9 58వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయం చదవండి. అందుకు యేసు నకలకు బొరియలను ఆకాశ పక్షుల నివాసములు కలవు కానీ మనిషి కుమారుని తలవాల్చుకున్నట్టుకైన స్థలము లేదని ఆయనతో. అంతకుముందు వచ్చిన మనం చదివితే వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళిన నీ ఎంట వచ్చేది ఆయనతో. ఇదేమండి, ఒకడు వచ్చినాడు, ఆయన పేరు ఇక్కడ రాయలే. వచ్చి అంటాడంట, అయ్యా
నీవెక్కడికి వెళుతావో, నువ్వు ఏ చోటుకి వెళ్తావో నీ వెంట మేము వస్తాం, నీ వెంట మేము వస్తాం. వాడికి ఇల్లు ఉంది, ఆస్తి ఉంది, సమస్తం ఉంది. కానీ ఏమంటాడు? ఎవరంటే వస్తాడంట? యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీద ఉండే దినాల్లో ఒక వ్యక్తి వచ్చి అడిగినాడు, నీ వెంట నేను వస్తాను, నువ్వు ఎక్కడ పోతే అక్కడికి వస్తాం అంటే ఆయన చెప్పినాడు, నక్కలు ఉండడానికి బొరియలు ఉన్నాయి, నక్కకు ఒక నివాస స్థలం ఉంది, ఆకాశ పక్షులకు అవి కూడా గూళ్ళు కట్టుకుని గూళ్ళలో ఉంటాయి. మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనను అంటే కొంచెం కాసేపు విశ్రాంతి తీసుకుని పండుకుంటకైనా ఏమీ లేదంట. ఏమిరా ఇదేమిది? ఇల్లు వదులుకొని, ఆస్తులు వదులుకొని, సమస్తం వదులుకొని ప్రభు దగ్గరికి, ఇల్లు లేనుడి దగ్గరికి రావడమా? మీకు అర్థమైందండి? ఇది భౌతిక సంబంధముగా మనం చూస్తే అలాగే కనబడుతుంది. భౌతిక సంబంధముగా ఆయనకి ఇల్లు లేనట్టుగా కనబడుతుంది. ఇల్లు లేని, భూమి మీద స్థలము లేని ఆయన చెంతకు నీవు వచ్చినట్లయితే, వాస్తవానికి ఈ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు చూసారా, ఇప్పుడు వచ్చేసరికి ఆయన ఒక ఇంటిలో ఉన్నాడు. ఆ ఇల్లు కూడా ఆయనది కాదు. అది మీకు అర్థమైందా? ఆ ఇల్లు కూడా ఆయనది కాదు, యోసేపుది కాదు, మరియమ్మది కాదు. ఇల్లు లేని ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళు ఏం చేశారు? పూజించారు. అర్థమైందా? ఆయనకేమీ లేదు. నీకు నాకు అయితే ఇల్లులు ఉన్నాయి, వాకులు ఉన్నాయి, పాడి పంటలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, సమస్తం ఉన్నాయి. కానీ ప్రభుకి ఏమీ లేదంట, అసలే స్థలమే లేదు. అలాంటి ఆయన్ని ఇల్లున్నవాడు, వాకులున్నవాడు, సమస్తం ఉన్నవాడు వెంబడిస్తున్నాడట. మీకు అర్థమైందా? మరి నువ్వు వెంబడించగలవా? అర్థమైందండి? దేవుని వెంబడించాలంటే చాలా కష్టం. ఒక ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చినాడు. ప్రభు ఏమన్నాడంటే, నేను నిత్య జీవానికి వారసున అవ్వాలి అంటే పరలోకం చేరాలా, నిత్యం బ్రతకాలని నేను ఏం చేయాలని అడిగాడు. ప్రభు ఏమన్నాడు? నీకు కలిగి ఉన్నవన్నీ కూడా అమ్మేసి పంచిపెట్టేసేసి పేదలకి నన్ను వెంబడించండి. ఇదేంట్రా బాబు? అంటే దేవుని వెంబడించడం అంటే దాని అర్థం ఏంటి? సమస్తము విడిచిపెట్టి. అర్థమైందా? ఈ భూమి మీద ఏదున్నా అది నీది కాదు. ఆరోగ్యం నీది కాదు, ఐశ్వర్యం నీది కాదు, ఏది కూడా నీది కాదు. సమస్తం ఎవరిచ్చింది? ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ప్రభు ఇచ్చింది. ఈ ఊపిరి ప్రభు ఇచ్చింది. ఏ ఊపిరి? ఒక్కసారి ప్రభు ఊదులు పెట్టాడు ఆనాడు ఆదామును చేసినప్పుడు. ఈరోజు కూడా ఈ శ్వాస మనం ఏం చేస్తున్నా? దీన్ని ఏమన్నాడంటే జీవవాయువు, జీవముతో కూడిన గాలిది. ఈ గాలి లేకపోయింటే నువ్వు బ్రతుకుండేవాడవు కాదు. ఈరోజు బ్రతుకుతున్నామంటే అది ప్రభు ఇచ్చిందే, అది ప్రభు ఇచ్చిందే. నిజంగా మనం చూస్తే, భౌతికంగా మనం చూస్తే, ఈ లోకంలో మనం చూస్తే ఆయన ఏమీ లేనివాడుగా ఉన్నాడు. కానీ ఆయన ఎవరంటండి? ఆయన ఎవరు? ప్రపంచానికే ధనవంతుడు. ప్రపంచంలో ఉన్న కోటేశ్వరులలో కోటేశ్వరుడైన. మీకు అర్థమైందా? ఆకాశం అయింది, భూమి అయింది, సమస్తము అయిందే. అంత ఆస్తిపరునికి ఏమీ లేదు. భూమి మీద ఇల్లే లేకుండా చేసుకున్నాడంటే ఆయన. ఎందుకో తెలుసా? నిన్ను పరీక్షించుట కొరకు. అందుకే అన్నాడు, కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్ష చేసుకోవాలా. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవాలా. ఒక ఆమె పరీక్ష చేసుకుంది, ఒక విధవరాలు, భర్త లేడు, అయ్యో పనికి పోతే ఏదో రూపాయలు సంపాదించుకుని ఆ విధవరాలు ఆడబిడ్డ పరీక్షించుకొని నిజమే దేవుని ఇంటిలో నేను ఉంటే, దేవుని ఇంటికి నేను ఇస్తే అదే నాకు ఆశీర్వాదం. తన దగ్గర ఉన్నదంతా కూడా ప్రభుకి ఇచ్చేసింది. తన దగ్గర ఏమీ ఉంచుకోలే, ఖాళీ అయిపోయింది. అందుకే ప్రభు అన్నాడు, ఏమన్నాడు ఆమె గురించి? తన జీవనమే. ఎంత అద్భుతమైన సాక్ష్యం అది. అందుకే ఆ విధవరాలను దేవుడు పోషించుకుంటూ వచ్చాడు. అందుకే ఆ విధవరాలను దేవుడు విడిచిపెట్టలేదు. వేరు దిక్కులేని విధవరాలను రాండను ప్రభు ఏం చేశాడు? ఆదరించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు దేవుని ఇంటిలో ప్రవేశించాలంటే
నీ యొక్క తండ్రి ఇంటిలో ఉన్నదంతా కూడా నువ్వేం చేయాలా? ఈ లోకంలో ఉన్నదంతా విడిచిపెట్టాలి. నువ్వు ఈ లోకంలో ఉన్నదంతా మేదే చేసుకొని నువ్వు దేవుని దగ్గరికి వచ్చినా ఒకవేళ నీకు ఘనత ఉంటుందేమో, నేను ఇలా ఉన్నాను కదా, నువ్వు గణపరుచుకోవచ్చేమో, కానీ నువ్వు దేవునికి ఘనతగా లేవు. ప్రభు అంటాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తున్నాను అంటాడు. ఈ లోకంలో ఏమున్న సుఖమేముంది? దేవుడి నీ కోసము, నిన్ను పరీక్షించడం కోసము ఈ బిడ్డలు లేక ఈ నా కుమారులు వస్తారా లేదా, ఇల్లు లేని నా దగ్గరికని పరీక్షించాడు. అందుకే ఒక వ్యక్తి వచ్చేసాడు. ఏమన్నాడో, అయ్యా నీవు ఎక్కడ పోతే అక్కడ నేనేం చేస్తానో వస్తాను. అయ్యో నాకు స్థలం లేదు, వస్తావా? నక్కలకి ప్లేస్ ఉంది, పక్షులకు ప్లేస్ ఉంది, అందరికీ అన్నింటికి ప్లేస్ ఉన్నాయి, నాకైతే అయినా కానీ నేను వస్తాను. అయినా కానీ నేను ఎంత మంచి సమర్పణ, ఎంత మంచి సమర్పణ. అందుకే అబ్రహాము తండ్రి ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆస్తితో రాలే, సమస్తం విడిచిపెట్టాడు. పౌలు గారు తండ్రి ఇంటి నుంచి విడిచిపెట్టినప్పుడు ఆస్తితో రాలే. ఏనాడైతే దేవుడు దమస్కు మార్గాన పౌలు గారితో ప్రభు మాట్లాడుతూ వచ్చాడో, ఆకాశుడి యొక్క వెలుగు అతన్ని మరి చుట్టూ ప్రకాశించిందో, అప్పుడే తన జీవితాన్ని మార్చేసుకున్నాడు. అప్పుడే తన జీవితం మారిపోయింది. తనకి ఏది లాభమో అది క్రీస్తు కొరకు ఎలా ఎంచుకున్నాడంట? నష్టముగా ఎంచుకున్నాడు. అది నాకు కావాలని తిరిగి పోలే, అంత విడిచిపెట్టి వచ్చాడు. కనుకనే ఇప్పుడు క్రీస్తులో ఏం సంపాదించుకున్నాడో? గృహాన్ని సంపాదించుకున్నాడు. క్రీస్తు ఇంటిలో నువ్వు ప్రవేశించాలంటే, లేక క్రీస్తు యొక్క బలలో నువ్వు ప్రవేశించాలంటే మన తండ్రి ఇంటిని మనము విడిచిపెట్టాలి. మన తండ్రి ఇంటిని మనం విడిచిపెట్టాలి. ఈ భౌతికమైన సంబంధమైన తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి. ఆత్మీయ తండ్రిలు కాదు. ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి ఇంటిని విడిచిపెట్టి పోయాడు ఒక కుమారుడు. మనకందరూ ఎరిగిన పాఠం అది. లూకాసు వార్త 15:11 ఉంటుంది. ఒక కుమారుడు ఏం చేశాడు? తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం వలన తన యొక్క మరి ఎలా వెళ్ళాడు? తండ్రి ఇంట్లో నుంచి ఎలా వెళ్ళాడు? ఆస్తితో వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గర రావాల్సిన ఆస్తి అంతా తీసేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం వలన దాన్ని ఏం చేశాడంట? పాడు చేసేసి చివరికి ఏం జరిగింది? పందులు తినే పట్టు ఆశపడ్డాడు. చివరికి పందులు తినే పట్టు కూడా అతను లేకుండా పోయిందంట. ఆశపడ్డాడు, కానీ అక్కడ పందులే తినేసినాయి. తనకు ఆ పట్టు కూడా అంత నిస్సహాయమైన స్థితిలోకి వచ్చేసాడు. అయితే ఒక రోజు ఆలోచించాడు, నా తండ్రి ఇంట ఎంతోమంది కూలివాండ్ర కన్నమో, ఇప్పుడు తండ్రి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? వెళ్ళిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి ఎలా వస్తున్నాడు? ఎలా వస్తున్నాడు చెప్పండి, చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయం త్వరగా. లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనం. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటనో. ఎలా వస్తున్నాడు ఇప్పుడు? ఎలాంటి జీవితంతో వస్తున్నాడో? పశ్చాత్తాపంతో వస్తున్నాడు. పాపం చేసేసాడు, అయిపోయింది. పాపాన్ని ఒప్పుకొనడు కొరకు, పాపాన్ని విడిచిపెట్టని చెప్పుడు కొరకు తండ్రి దగ్గరికి ఎలా వస్తున్నాడో? పశ్చాత్తాపంతో వస్తున్నాడు. పరలోకానికే, అంటే దేవుని రాజ్యానికే. అర్థమైందా? తండ్రి ఎక్కడ ఉంది? భూమి మీద ఉంది. కానీ తను ఏమంటాడు ఇక్కడ? పరలోకమునకు నేనేం చేసిన విరోధముగా, అంటే పరలోకంలో ఉన్న తండ్రికి నేను విరోధంగా పాపం చేశానయ్యా. ఏంటి కారణము? ఈ ఆస్తి నాకు లాభం అనుకున్నాను, ఈ డబ్బుతో నేను బ్రతకొచ్చు అనుకున్నాను, ఈ యొక్క ధనధాన్యాలతో నేను గొప్పవాడిని అవ్వచ్చు అనుకున్నాను. కానీ నా బ్రతుకు ఏమైపోయింది? పందులు తినే పొట్టు తినడానికి కూడా నోచుకోలేకుండా పోయింది. మీకు అర్థమైందా? ఎంతో ఆశపడ్డాడు. ఎందుకంటే పోయాడు తండ్రి దగ్గర నుంచి ఆస్తి? ఎందుకంటే పోయాడు? చావడానికా? ఎంతో గొప్పవాడైపోవాలని వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే తండ్రి ఇంటిని విడిచిపెట్టాడో తనకి నెమ్మది లేకుండా పోయింది. గొప్పవాడు కాలే, బేదవాడైపోయాడు. మురికి వస్త్రాలతో వచ్చాడు, సంతోషం లేనివాడుగా వచ్చాడు. ఎప్పుడైతే తనకు పశ్చాత్తాపం వచ్చిందో, ఎప్పుడైతే తన జీవితాన్ని మార్చుకున్నాడో, అప్పుడు తండ్రి ఇంటికి మరలా తిరిగి ప్రయాణమయ్యాడు. అయితే తండ్రి వెళ్ళిన నాటి నుంచి చూస్తున్నాడు, అయ్యో నా కుమారుడు ఎప్పుడు వస్తాడు, నా కుమారుడు ఎప్పుడు వస్తాడు, నా కుమారుడు ఎప్పుడు వస్తాడు.
ఆ తండ్రి అలా వెయిట్ చేశాడు కనుకనే ఈ రోజు వరకు కూడా నీవు నేను కూడా ఇలా ఉన్నా. ఒకవేళ దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయావా, దేవుడు ఇంకా నీకు సమయం ఇచ్చినాడు, చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, నువ్వు వస్తావని. నా కుమారుడు వస్తాడని ప్రభు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. దేనికోసం? కుమారుని కోసం. నువ్వు చావాలని కాదు, నువ్వు నాశనం అవ్వాలని కాదు, నువ్వు రక్షించబడాలని, నువ్వు తండ్రి ఇంట్లోకి రావాలని ఆశపడుతున్నాడు. కనుక ఈ తండ్రి అంట వెళ్ళిన నాటి నుంచి ఆనాటి వరకు ఎంతకాలం అయిందో, ఎన్ని సంవత్సరాలైంది ఇక్కడ రాయలేదు, కానీ తండ్రి చూస్తూనే ఉన్నాడు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూశాడంట, కనికరపడ్డాడంట. ఎంత మంచి తండ్రినా కనికరపడ్డాడు. చూడండి, బాగుంటుంది ఆ సందర్భము. 15వ అధ్యాయం 20వ వచనం. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనిను. వాడింకా దూరంగా ఉన్నప్పుడే, అయ్యో నా కుమారుడు వస్తున్నాడు, తండ్రికి తెలిసిపోయింది, తెలిపోయాడు నా కుమారుడు, అయ్యో ఎలాగా ఆ రూపురేఖలు మారిపోయాయి, ఇంత ముందున్నట్టుగా లేడు, అయ్యో సరైన వస్త్రాలు లేవు, సరైన ఆహారం లేదు, తోలుతా పడుతూ వస్తున్నాడు. తండ్రి చూశాడు, తండ్రి కుమారుని గుర్తుపెట్టాడు. ఇంకా దూరంగా ఉన్నప్పుడు పరిగెత్తాడంట, కుమారుని పట్టుకున్నాడంట. అంతా ఒళ్ళంతా మురికే, ఆ మురికి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. ఎంత మంచి తండ్రినా. ఒకవేళ ప్రియా సహోదరుడా, అందుకే అంటాడు, కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. నీవు ఇంకా వెళ్ళిపోయావా, దుర్వ్యాపారంలో చిక్కుపోయావా, ఇప్పుడైనా కానీ తప్పిపోయిన కుమారుని వలె పశ్చాత్తాపముతో ప్రభు దగ్గర అడిగి విడిచిపెట్టి పరీక్షించుకొని ప్రభు బల దగ్గర తండ్రి నిజమే, తండ్రి నిజమే, ఈ డబ్బుతో నేను ఎంతో బ్రతకాలనుకున్నాను, తండ్రి నిజమే, నేను ఈ రోజు వరకు కూడా దక్షిణ భాగాలు ఇవ్వలేకపోయాను, తండ్రి నిజమే, నీ మందిరంలో అనేకమైన కార్యక్రమాలు జరుగుతుంటే నేను చేయలేకపోతూ వచ్చాను, తండ్రి నిజమే, నీ కార్యాభివృద్ధి యందు ఎప్పుడు కూడా పిసినితనంగానే ఉన్నాను, నా చెయ్యి ఎప్పుడు కూడా ధారాళంగా రాలేదు. అడగవా దేవుణ్ణి? అడగవా? విడిచిపెట్టవా? అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. ఒకవేళ ఇంకా అదే స్థితిలో ఉంటే కనుక చివరికి ఆ తప్పిపోయిన కుమారుడికి ఏమైంది? పందులు తినే జాగ్రత్త. ఇంకా నువ్వు లోకం కొరకు, నీ తండ్రి ఇంటి కొరకు, నీ స్వలాభం కొరకు ఇంకా 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 నువ్వు ఇంకా పాకులాడుతున్నావేమో, అది నీ క్షేమాన్ని కలిగించదండి. యేసుప్రభువు వారు ఒక్కటే నేర్పాడు, సంపాదించుకోవడంలో తప్పేమీ లేదు, తినడంలో తప్పేమీ లేదు, కానీ నీకు ఇచ్చిన నీ దేవుని ఏం చేయాలా? ఇచ్చి కనపరచాలా, నీకు ఇచ్చిన దాంట్లో మహింపరచాలా. యేసుప్రభువు వారు ఒక్కడే నేర్పాడు. శిష్యులు ప్రార్థన నేర్పమంటాయా? యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పాడు, మాకు నేర్పవా? మాకు నేర్పవా? ఎందుకంటే వాళ్ళకి చదువు రాదు, ఏ అక్షరాభ్యాసం వారిలో లేదు. ప్రభు దగ్గరికి వచ్చి అడిగారు. ప్రభు అంటాడు, పరలోకమందు ఉన్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం నెరవేరును గాక, నేడు అనుదిన ఆహారం మాకు దయచేయము. నేడే ఈరోజు కావాల్సిన ఆహారం ఈరోజే ఇయ్యి మాకు, రేపటి గురించి ఆలోచించుకో. బైబిల్ చెప్పేది ఏంటి? రేపేమవుతుందని ఆలోచన చేయకు. రేపు నీది కాదు, రేపు నీదా? రేపేమవుతుందో మనకు తెలుసా? టర్కీలో అనుకుంటా అందరూ చక్కగా రాత్రి చక్కగా భోజనం చేశారు, స్కూల్కి వెళ్ళి పిల్లలు వచ్చి హోంవర్క్ చేసుకున్నారు, వాళ్ళు కూడా చక్కగా ఉన్నారు, హోంవర్క్లను చేసుకున్నారు, బాగానే ఉంది. టీవీలు చూసే వాళ్ళు టీవీలు చూశారు, ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఆ రాత్రి నిద్రపోయారు. రాత్రికి రాత్రే మహాభూకంపం వచ్చి భూమి బలంగా దిగిపోయింది, దాని కిందకి సమాధి అయిపోయారు వాళ్ళు. తెల్లారి లేచేసరికి అక్కడ దేశమే కనిపించలేదు. యథార్థమైన గాథ ఇది, నిజమైన సంగతి. ఈ దేశంలో ఈ ప్రపంచంలోనే జరిగింది ఇది. ఏ మనుషులు కాదు వాళ్ళు, ఏమైపోయారు? భూమి పలంగా ఏమైపోయిందంట? క్రిందకి వెళ్ళిపోయి పైన ఇంకో భూమి వచ్చిందంట, సమాధి అయిపోయారు. ఊరంతా దేశం అంతా కూడా ఏమైంది? ఆ ప్రాంత్యం అంతా కూడా సమాధి అయిపోయింది. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత కనికరిస్తున్నాడు దేవుడు. ఎప్పుడైనా దేవుని కొరకు బ్రతకవా?
అబ్రహాముని పిలిచాడు, నీవు నీ తండ్రి ఇంట్లో నుంచి వచ్చాయి. తూర్పు దేశపు జ్ఞానులు పిలువుకునే వాళ్ళు వచ్చారు. ఆ తండ్రిని మేమేం చేయాలి? రీఛార్జ్. నక్షత్రాన్ని చూసి వాళ్ళు వచ్చారు. దేవుడు వారికి ఇచ్చిన దాంట్లోనే, సమృద్ధిలోనే, అయ్యా రాజా నీదే ఈ బంగారము, దేవుడా నీదే ఈ సామ్రాణి, దేవుడా రక్షకుడా నీదే ఈ బోలం, ఎందుకంటే నేను చేదైన వాడిని, మారాలాంటి వాడిని. మా జీవితాలు ఏం చేసావు? ఈరోజు మాకు జ్ఞానం ఇచ్చావంటే అది నీవిచ్చింది కాదా? జ్ఞానం ఎవరిచ్చారండి? అసలే నా జ్ఞానం అయితే చేదైనది. చాలా అర్థంతో కూడిన ఆరాధన వాళ్ళు చేస్తూ వచ్చారు. అర్థంతో కూడిన కానుకలు వారు సమర్పించుకుంటూ వచ్చారు. ప్రియా సహోదరి సహోదరుడా, తండ్రి నేను ప్రేమిస్తున్నాడు. ఆ తప్పిపోయిన కుమారుని తండ్రి ప్రేమించిన రీతి నీ పరమ తండ్రి నేను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమకు నువ్వు పాత్రుడు కావా? ఇంకా ఈ బ్రతుకులోనే ఉంటావా? ఒక ఆమె అలాగే అనుకుంది, నా బ్రతుకు ఇంతేనని చింతపాడుచుంటి నమ్మ, చస్తేమైపోతానని దిగులుతో నేనుంటి నమ్మ, ఇంతలో నా యేసు స్వామి మా ఊరికొచ్చాడమ్మా, ఇంతలో నా యేసు స్వామి మా వీధికొచ్చాడమ్మా, మా ఇంటికొచ్చాడమ్మా, మా ఊరికొచ్చాడమ్మా అనుకుంటున్నామే. అసలు నా బ్రతికేంటి? ఏంటి జీవితం? తినడం, త్రాగడం, అయ్యో మానవులు చనిపోవడం ఏంటని ఆలోచన చేస్తుందంట. ఇంతేనా నా జీవితం? అలాంటి సమయాల్లో దేవుడు తన వాక్యం ద్వారా దర్శించాడు. తన గ్రామం వెళ్ళాడు, తన వీధిలోకి వెళ్ళాడు, తన ఇంటిలోకి వెళ్ళాడు. అన్నాడంట, ఏం చెప్పాడు? పాపములోనే చస్తే నీవు అగ్నిగుండం అన్నాడమ్మా, అగ్నిగుండం వద్దన్నాను మోక్షభాగ్యం కావాలన్నా, అగ్నిగుండం వద్దన్నాను మోక్షభాగ్యం కావాలన్నా, నీ పాపం కొరకేనంట, నీ పాపం కొరకే తాను బలి అయిపోయాడమ్మా. బాగుంటుందండి, మర్చిపోయినాను అక్కడ. అన్నాడంట, ఏమన్నాడు? పాపంలో చేస్తే ఏం చెప్పాడు? అదే యేసు స్వామి, అదే తండ్రి, ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు, శాలేంలో నీతో మాట్లాడుతున్నాడు. తండ్రి ఇంట్లో నీకు రావా? తండ్రి ఇంట్లో నీకు రావాలంటే, ఆ పరిశుద్ధమైన బలలో నువ్వు చేవేయాలంటే ఈ క్షణమందే, ఇప్పుడే నీ జీవితం మార్చుకో. ఆ తప్పిపోయిన కుమారుడు వల్లే ఎంతో సంపాదించాలనుకున్నాడు, ఎంతో గొప్పవాడిని కావాలనుకున్నాడు, వెళ్ళాడు. పందులు తినే పట్టుకు కూడా తనకు దొరకలేదు. అక్కడ ఏం రాశాడు? ఎవడును వానికి ఏమియో ఇయ్యలేకపోయాడు. ఎందుకు ఇస్తాడండి? ఎవడు ఇచ్చేది ఎవరు? దేవుడే. ఈ లోకంలో మనం అనుభవిస్తున్నామంటే ప్రభు ఇచ్చిందే, అది నీది కాదు. పౌలు గారు అంటాడు, ఏమన్నాడండి? ఇది ఏంటండి? ఇది నా వలన కలిగినది కాదు, రక్షణ దేవుని వరం అంట. దేవుడిచ్చిన వరం అది. దేవుడిని రక్షించుకున్నాడు. రక్షించబడి కూడా ఇంకా నువ్వు ఆలస్యం చేస్తున్నావేమో. అబ్రహాం ఆలస్యం చేయలే. ఏనాడైతే కనిపించిన దేవుడు మాట విన్నాడంతే బయటకు వచ్చేసాడు. తిరిగి ప్రశ్నించలే. మనమైతే ఎన్ని ప్రశ్నలు వేస్తామండి? ఎందుకు వదిలిపెట్టాలి? గేటు బయటికి వెళ్ళగానే మాట్లాడతాం. ఏమని? గేటు కూడా కాదు, గేటుకి తగిలించేస్తాం. ఇలాగ ఈ మాటలన్నీ చెయ్యాలంట. ఏం చేయాలా? దేవుని కొరకు సమర్పించుకోవాలంట. ఎప్పుడు ఇదే బోధ, ఎప్పుడు ఇదే బోధ. జాగ్రత్త, అది కూడా పాపమే. ఇజ్రాయేలు ప్రజలు శనిగారు ఏమైపోయారు? వాళ్ళు చేరవలసిన గమ్యాన్ని చేరలే, అరణ్యంలోనే నశించిపోయారు. నాశనంలో నువ్వు ఉంటావా? నువ్వు నాశనం కాకూడదు, బాగోవాలా. సాత్వికంతో దేని యొక్క వాక్యాన్ని అంగీకరించావు. అబ్రాహాము అంగీకరించాడు. అబ్రాహామును తండ్రి ఇంట్లోంచి రమ్మన్నాడు, మోషేను తండ్రి ఇల్లు విడిచేలా చేశాడు. మీకు అర్థమైందని చెప్పేది? అబ్రాహామును తండ్రి ఇంట్లో నుంచి దేవుడు రమ్మని పిలిచాడు, మోషేనైతే విడిచేలా చేశాడు. అందుకే అబ్రాహామును గొప్ప ధనవంతుని చేస్తే మోషేను ఇజ్రాయేలు ప్రజలకు గొప్ప నాయకుని చేశాడు. 120 సంవత్సరాల వయసు వచ్చిన కంటి చూపు తగ్గలేదు, ఒంటిలో ఉన్న బలము తగ్గిపోలే. దేవుని దగ్గరికి వస్తే అలా ఉంటుంది. మీకు అర్థమైందండి?
దేవుని దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది? సత్తువ తగ్గదు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయ మార్గంలో వారు నానాటికి ఇంకా ఏం చేస్తారు? బలాభివృద్ధి నొందుతారన్నమాట. ఇంకా అర్థమైందండి? దేవుని మీద ఆధారపడు, నీ డబ్బు మీద కాదు, నీ ఆస్తి మీద కాదు, నీ ఉద్యోగం మీద కాదు, నీ అంతస్తు మీద కాదు. ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నిన్ను విడిచిపెట్టాడు. చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తాను. చెప్పకూడదు అనుకున్నాను, చెప్తున్నాను అంతే. నేను ఇటీవల హెబ్రోన్కి వెళ్ళాను. హెబ్రోన్కి వెళ్ళడానికి చాలా ఆలోచన చేశాను. వెళ్ళామంటే దాదాపుగా ఎంత తక్కువ అనుకున్న 3,000 ఛార్జెస్ అవుతాయి. ఎలా వెళ్ళాలి అనుకున్నాను నేను. ఒక పక్క నుంచి వెళ్ళాలని ఉంది, ఒక పక్కనే పైసల కోసమో ఆలోచన చేస్తున్నాను. దేవుని సేవకులకి ఎక్కడ అకౌంట్స్ ఉండవు, ఏమన్నా పైనుంచి ఏంటిది అమెరికా ఫండ్స్ ఏమి రావు. దేవుడే పోషించుకుంటూ ఉంటాడు. అర్థమైందా మీకు చెప్పేది? దేవుడే పోషించుకుంటూ ఉంటాడు. చాలామంది తెలియదు అనుకుంటా, ఏదో దేవుని సేవకులు గట్టిగా వస్తాయి అనుకుంటారు. దేవుడే కాకులకు పెట్టిన ఆహారమే మాకు పెడతాడు. ఏలియా మాదిరి, ఏలియాకి ఏ విధంగా అయితే దేవుడు పెట్టాడో దేవుని సేవకులు కూడా అలాగే పోషిస్తాడు. సరే, ఇప్పుడు నేను ఏదేమైనా కొంచెం దేవుడే చూసుకుంటానులే, దేవుడు ఏదో రకంగా సాయం చేస్తానులే అని వెళ్ళాను. నేరుగా హెబ్రోన్కి వెళ్ళాను. దాదాపుగా ఉదయం 5:40 హైదరాబాద్లో దిగాను. వెంటనే బస్సు ఎక్కి హెబ్రోన్కి వెళ్ళాను. అక్కడ కొంత ఫ్రెష్ అయ్యాను, ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటే చాలాసేపు, దాదాపుగా 10:10:30కు ఓ సహోదరుడు అక్కడ ఉన్నాడు. ఓ సహోదరుడు నన్ను గమనిస్తున్నాడు. ఈయన ఎవరో ఏంటని గమనిస్తుంటే నేను కూడా ఆయన గమనిస్తున్నాను. సరే, కొంత ఆ సాయంత్రం నేను మెసేజ్ చెప్పాలి, శంషాబాద్లో వాక్యం చెప్పాలి. సరే, కొంత సిద్ధపడితే బాగుంటుంది కదా, హెబ్రోన్లో ఉన్నాం, ఇక్కడ ఇంకా దేవుడు మంచి మాటలు ఇస్తాడు కదా అని ప్రిపేర్ అవుతుంటే ఆయన చూసి చాలాసేపు చూసి గమనించి నా దగ్గరికి వచ్చినాడు. బ్రదర్, మీరు సేవకులా అన్నాడు. అవునయ్యా అన్నాను. పలానా. సరే, ఆయన కూడా పరిచయం అయినాడు, మాట్లాడినాడు. ప్రజెంట్ ఇండియా వాడే కానీ ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఇండియా ఆయనే కానీ ఆయన పేరు యేసన్ గారు పెట్టారంటే పేరు హోసన్న. అయితే బాప్తిస్మం అయితే ఇక్కడే తీసుకుంటూ వచ్చాడు. బాగానే ఉంది, మంచిగా మాట్లాడాడు. కొంత సమయం మేము దేవుని వాక్యాలు మాట్లాడుకుంటూ ఆయన కొన్ని డౌట్స్ అడిగాడు, వాటికి సమాధానం చెప్పాను. నేను తెలియని కొన్ని విషయాలు ఆయనతో బోధిస్తూ వచ్చాను. ఆయన ఎంతో ఆనందించి బ్రదర్, ఎప్పుడైనా మీరు నాకు ఫోన్ చేసి ఇదిగో వాట్సాప్ నెంబర్ ఇచ్చాడు. వెళ్తూ ఇదిగో ఈ $1 ఇచ్చాడు నా చేతికి. ఆస్ట్రేలియా డాలర్. ఆస్ట్రేలియా ఇది చూస్తే ₹50 రాస్తుంది దీని గురించి నాకు అంతగా తెలియదు. ఆయన ఏమన్నాడంటే, ఇది దాచుకోండి, ఇది మీరు దాచుకోండి. ఒకవేళ మీకు వద్దనుకుంటే జ్ఞాపకార్థంగా ఫోటో తీసుకొని మార్చుకోండి. దాదాపు ఒక 2,500 3,000 దాకా వస్తుందని చెప్పినాడు. అంటే దాని విలువ చెప్తూ వచ్చాడనమాట. మీకు అర్థమైందా? దేవుని మీద మనం ఆధారపడితే దేవుడు తప్పనిసరిగా మనకేం చేస్తాడో, తన పిల్లలకి ఏమి కావాలో మనం ఎక్కడ ఆధారపడతామండి? ఒక 10,000 ఉంటే మనమే దాచేసుకుంటాం. ఓ జీతం వచ్చిందంటే మనమే దాచేసుకుంటాం. అర్థమైందా? ఏదన్నా దేవుడు ఇచ్చాడంటే, ఒక లోన్ వచ్చి దేవుడు మనల్ని అభివృద్ధి చేశాడంటే మనమే దాచేసుకుంటాం. కానీ దేవునికి ఇవ్వము. దేవుడికి ఇస్తే దేవుడు ఎలా చేస్తాడనమాట, ఆస్ట్రేలియా నోటు వల్లే చేస్తాడు. దేవుడు విడిచిపెట్టాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నాకు ఛార్జీలు ఎంత ఖర్చు అయినాయో అంత దేవుడు నాకు తిరిగి ఇచ్చేస్తాడు. మీకు చెప్పేది ఏంటంటే, ఛార్జీల కోసం నేను ఆలోచన చేశాను. హెబ్రోన్కి వెళ్ళడానికి నాకు ఛార్జీలకి ఎంత అవసరమో ఇది ఇంకా మార్చలేదు. ఎందుకంటే కొంత సాక్షిగా కొంతకాలమన్నా దాచుకుందామని. మీకు అర్థమైందా? ఇది ఆస్ట్రేలియా రూపాయి. అయిపోయిన తర్వాత మీరు చూడొచ్చు. ఒకవేళ ఇప్పుడు ఈ $1 చూసుంటారేమో, నా దగ్గర తీసుకొని చూడొచ్చు. కానీ చింపేకండి దయచేసి. సరే, ఏదేమైనా కానీ దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు మనకి ఎంత అవసరమో, నా ఛార్జీలకి ఎంత ఖర్చు అయిందో అంతా తిరిగి దేవుడు ఇచ్చేస్తాడు. నా భావం ఏంటంటే, దేవునికి నీవు ఇస్తే నీకెంత అవసరమో, నీ ఇంటికి ఎంత కావాలి, నీ బిడ్డలకు ఎంత కావాలి అంత దేవుడు నీకు ఇస్తాడు. ఇవ్వకుండా పోడు. అబ్రహాం ఇచ్చాడు, అతను గొప్ప ధనవంతం చేశాడు. తన సంతానాన్ని ఆకాశ నక్షత్రం వలె దేవుడు చేసేసాడు. నా భావం ఏంటంటే, దేవుని ఇంటిలోనికి వచ్చే మనము, మన పాఠమంతా ఒకటే. ఏం చేయాలా?
మన తండ్రి ఇంటిని అనగా మనకుండే అహమో, మనకుండే గర్వమో, మనకుండే అసూయ, ద్వేషమో, కలహమో, కోపమో, మత్సరములు, భేదాలు అన్నిటిని కూడా, దేవునికి విరోధమైన అన్నీ కూడా విగ్రహాలే, వాటిని అన్నీ వదిలేసి, ఏ విగ్రహము లేదు ఆయనకి. ఎవరికి? దేవుడికి ఏమి లేదు, విగ్రహమో లేదు. జీవము గల దేవుడైనా, జీవము గల దగ్గరకు, దేవుని దగ్గరకు నువ్వు వచ్చినట్లయితే దేవుడు సమయానుకూలముగా నీకు ఏది అవసరమో సమయోచిత సహాయమో దేవుడు నీకు చేస్తాడు. దేవుడు మేము అనాథులుగా విడిచిపెట్టాడు. తెలియని వ్యక్తులతో కూడా నీకు సహాయమో చేయిస్తాడనమాట. గాడ్ ఈజ్ గ్రేట్. ఆయన ఎవరు చెప్పండి? ఆయన గొప్ప దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎందుకు చెప్తున్నానంటే ప్రభువు అక్కడ చాలా సమీపంగా ఉంది. నిజంగా చాలా జ్ఞానం గలవారే, మనకి ఏ జ్ఞానము లేదు. జ్ఞానం గలవారే దేవుని ఇంటిలోనికి ఏం చేశారు? ప్రవేశించారు. నువ్వెందుకు ప్రవేశించావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. అబ్రహాము దేవుని మాట విని తండ్రి ఇంటిలో నుంచి బయటికి వచ్చేసాడు. నువ్వు దేవుని ఇంటిలో నువ్వు ప్రవేశించాలంటే, ఈ భౌతిక సంబంధమైన ఇల్లు గురించి కాదు నేను మాట్లాడేది, పరలోక సంబంధమైన ఇల్లు. ప్రభు అంటాడు, మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నా, నా తండ్రి ఇంటి అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల మీతో నేను చెప్తానంటాడు యోహాను సువార్త 14లో. నివాసములు ఏర్పరిచాడు దేవుడు. భూమి మీద ఎవరైతే ఇల్లు వాకిలి సమస్తం విడిచిపెట్టుకుని ప్రభును వెంబడించారో, ప్రభు కొరకు త్యాగం చేశారో, వారి కొరకు దేవుడు ఏం కడుతున్నాడట? నాకైనా యేసు కట్టేను సుందరమో బంగారిల్లు, కన్నీరును కలతలు లేవు, యుగ యుగముల పరమ. ఏ ఇల్లు కట్టినాడంట ఆయన? ఇక్కడ నువ్వు ఇచ్చింది దేవునికి తూర్పు దేశపు జ్ఞానాలు ఇచ్చుంటే ఈ పెట్టెలో ఎంత బంగారం ఉంటుందేమో కదా, టంగు పెట్టెలో పోనీ ఎంత బంగారం ఉంటుందేమో, కానీ ఆయన బంగారు పిల్ల ఇచ్చాడంట. మీకు అర్థమైందా? బంగారు పిల్లే ఆయన దగ్గర, బంగారుపు మూట ఉంది. చక్కని దేవుడు అండి. ఇక్కడ నువ్వు సమస్తం విడిచిపెట్టి, అంటే దేవుని కొరకు అలాంటి త్యాగం నువ్వు చేస్తే పరలోకంలో ఏం సంపాదించుకుంటావు? తండ్రి ఇంట్లోకి వెళ్తాం. అప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళాకంట, ఏదో అనుకున్నాం కానీ ఇప్పుడు వరకు మనం కట్టుకున్న ఇల్లు పెయింట్లు రాలిపోతున్నాయి, గోళ్ళ కూలిపోతున్నాయి, గోళ్ళ బద్దలేసిపోతున్నాయి, కానీ ఇల్లు మాత్రం అబ్బా ఎంత అందంగా ఉంది, చాలా బాగుంది ఆ ఇల్లు. చాలా అంటే ఆ ఇంటిలో ప్రవేశించగానే చాలా ఆనందిస్తావు. ఆ ఇంటిలో ఉన్న ప్రభును కూడా చూస్తావు. పైగా అదేమన్నా దుర్వాసన ఇల్లు, ప్రభుండి ఇల్లు ఎలాగుందంట? అమ్మో ఇల్లు చాలా అందంగా ఉంది, చాలా సువాసనగా ఉంది. ఆ ఇంటిలోకి వెళ్ళే వాళ్ళకి ఏమీ లేదంట, మరణము లేదట. మరణం ఇక అన్నాడు, అసలు చావులేని ఇల్లు అంటండి. ఈ ఇల్లు ఇక్కడేముంది? ఈ ఇళ్ళల్లో ఏముంది చెప్పండి? మా ఇంట్లో మూడు చావులు వచ్చాయి. మా తాత చచ్చిపోయాడు, అంటే నా ఊహ తెలుసాక, అంతకుముందు ఎన్ని చావులు అయినాయో తెలియదు. మా తాత చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయింది, మా అమ్మమ్మ 3 చావులు చూశాను నేను. కానీ దేవుని ఇంట్లో చావు చూసే అవకాశమే, అసలు చావే లేనప్పుడు ఇంకేం చూస్తావు అక్కడ? అర్థమైందా? కనుక దేవుని ఇల్లు బంగారు పిల్లు. ఆ ఇంటిలోనికి వెళ్ళగానే అక్కడ ప్రభును చూస్తావు, ఎంతో ఆనందం అంట. ఆ ప్రభుని చూడగానే వాళ్ళు ఏమొచ్చింది? వాళ్ళకి ఆనందమే, అత్యానందం. ఎంతో ఆనందించేవాడు ఉంటావు. ఆనందం నీకు వద్దాం, ప్రభు నీ దగ్గర కోరుకునేది అదే, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా ఆనందించుడి. దేవునిలో ఆనందము శాశ్వతమైన ఆనందం. అది నీకు కావాలంటే ఈ క్షణం అందే పరీక్షించుకో. నీవు ఈ ఇంటిలో, ఇక్కడున్న ఇంటిని విడిచిపెడతానే, ఇక్కడున్న నీ యొక్క విగ్రహాలు విడిచిపెడతానే ఆ ఇంటిలోనికి వెళ్తావు. ఏ ఇంటిలోనికి? అక్కడ దొంగ రాడు, ఇక్కడైతే దొంగలు దోసిపోతారు. తెలుసా మీకు? కేజీ దోసిపోయినారు కదా ఒకసారి. ఉదాహరణ చెప్తున్నాను, పంపుతాను. అలాగే దొంగలు దోసిపోయారు కొన్ని వస్తువులు. ఇక్కడైతే దొంగలు దోసిపోతారు, కానీ అక్కడైతే ఎవరు రారు? దొంగ రాడు. అక్కడ చిమ్మెట కొట్టదంట. చిమ్మెట కొట్టదంటే తుప్పు పట్టదు, చెదట్టదు డబ్బు. ఎక్కడ? అబ్బా ఎంత ఆనందకరమైన రాజ్యం అండి. ఇంకో మాట చెప్పాలంటే అసలే అక్కడ ఆకలి బాధే లేదంట. అక్కడ ఆకలి బాధే.
నిన్నటిదినా అన్న మేము వెళ్ళినాం ఎక్కడికి, గుడిమూల కాలనీ, సగ్నేటిపల్లి మండలం, ఆ ఏరియా వెళ్ళాం, అంతర్వేది వైపు. నిజంగా చాలామంది దేవుని పిల్లలు లోబడి వచ్చారు, చాలా సంతోషం. ఎంత క్రైమ్ చెల్లించారంటే వారు ఛార్జీలు వాళ్ళే వేసుకొని ఆలోచన చేయలే. విడిచిపెట్టడం అంటే చెప్తున్నాను, అయ్యో వెళ్ళడం వల్ల ఈ 500 రూపాయలు అయిపోతాయి, ఎవరిస్తారు మనకి అంటే అది విగ్రహమే. మీకు అర్థమైందా? దేవుని కార్యాలకు వెళ్ళడం ద్వారా ఇది ఖర్చు అవుతుంది అనుకుంటే అదొక విగ్రహం. అంటే నీ విగ్రహాన్ని నువ్వు విడిచిపెట్టలే. కానీ నిజంగా వాళ్ళు విడిచిపెట్టారు. చాలా మంది దేవుని పిల్లలు వచ్చారు. కొంత భారం అంటే చాలా దూర ప్రయాణం కనుక కొంత ఒళ్ళు నలిగినప్పటికీ ఆత్మీయమైన ఆహారం ద్వారా బలపడుతూ వచ్చారు. వారిని అడగండి, వచ్చిన వాళ్ళని చెప్తారు మీకు. మరలా దొరకదు, అలాంటి సమయం మరలా మనకి దొరకదు. క్రయం చెల్లించాలి దేవుని కొరకు. చూస్తే దేవుని మార్గాలు కష్టంగానే ఉంటాయి. దేవుడు చెప్పాడు కదా, ఒక వ్యక్తి, అయ్యా నేను నిన్ను వెంబడిస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానన్నాడు. ప్రభు చెప్పేసాడు, ఏమన్నాడు? నక్కలకు బొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడికి ఏమీ లేదు, స్థలమే లేదట. అంటే ఎంత కష్టమో దేవుని కార్యాలకు సాగాలంటే. అందుకే క్రైస్తవ జీవితం లెక్క పరలోక రాజ్యం మనం చేరాలంటే పరలోకం ఎలాంటిదంట? ఇరుకైన మార్గం. ఈరోజు నువ్వు విశాలమైన మార్గాలు ఎంచుకుంటున్నావు, పనులు మానవు, ప్రార్థన మానేస్తావు, ప్రార్థన లేదు, ఆరాధన లేదు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు, నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకుంటున్నావు. నీ దేవత, నీ విగ్రహము నీలో ఉన్నంతసేపు నువ్వు పరలోకం లేదు, పరలోకంలో ఇల్లు లేదు, అసలు నీకు ఆ గేటు కాడ ఆపేస్తారన్నమాట. తూర్పు దేశం జనాలు లోనకన్నా వెళ్ళారు, నువ్వు లోనకి వెళ్ళే అవకాశమే లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, త్యాగం చేయాలా? కష్టమే దేవుని కార్యాలు. అర్థమైందా? పని లేనివాడు ఎవరుంటారండి? ఇస్రాయేల్ అన్న పని లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? పెద్ద ఆయన మనందరికండి, మంచోడు ఆయన, చాలా ఆత్మీయుడు, పూర్వకాలం మనిషి. పని లేని వాళ్ళు ఎవరుంటారండి? అసలు మీకులాగా ఇలా కష్టపడగలరా? పూర్వజనాలు అలా కష్టపడ్డారు వాళ్ళు. అర్థమైందా? అందరికీ పనులు ఉంటాయి, కానీ దేవుని కొరకు ఏం చేయాలా? సమస్తం విడిచిపెట్టి పరిగెత్తాలా. అప్పుడే ఆనందాన్ని నువ్వు చూడగలవు. లేకపోతే ఎక్కడ పడేసావురా, ఏదో ప్రార్థనకు వచ్చినాము, కూర్చున్నాం, వెళ్ళిపోయినామంటే అలాగే ఉంటుంది అంతే. చేరవలసిన గమ్యానికి మనము చేరం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, పరీక్షించుకోండి. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్ష చేసుకోవాలా. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగాల. విడిచిపెట్టకుండా ప్రభు దగ్గరికి వచ్చిన ఆయన ఇంటిలో లేక పరలోకపు సంబంధమైన గృహంలో నీకేమీ లేదు, ప్రవేశమో లేదు. పరలోకం నువ్వు పోవాలంటే, ఆయన ఇంట్లో నువ్వు ప్రవేశించాలంటే, ప్రభు నువ్వు చూడాలంటే నువ్వు విడిచిపెట్టాలా. విడిచిపెట్టి ప్రభు దగ్గర రావాలి. అలాగుండునట్లుగా కూడా వచ్చిన ఆత్మదేవుడు మన సహాయపడిన గాక.